హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. పీఆర్సీ ప్రతిపాదనలు ఫిట్మెంట్, హెచ్ఆర్ఎస్ ల్యాబ్, ఈహెచ్ఎస్, ఓపీఎస్, ఏఐఎస్, ఈఎల్ సంబంధించిన తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. 50% ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాలి అని కోరడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీస వేతనం 35,000గా ఉండాలి. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి. అలాగే 2003 డిఎస్సి ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అయితే, మరియు వృత్తి విద్యా ఉపాధ్యాయులకు కోర్టు ఉత్తర్వులను అనుసరించి మొదటి నియామక తేదీ సర్వీసు పరిగణిస్తూ పాత పెన్షన్ని అయితే వర్తింపచేయాలని అయితే కోరడం జరిగిందండి. సో గత పీఆర్సీ ప్రతిపాదనల మేరకు నూతన హెల్త్ స్కీమ్ రూపొందించి ఇక అమలు పరచాలని అయితే అడగడం జరిగింది. అప్రయత్న పదోన్నతులు అయితే 5, 10, 15, 20, 25 సంవత్సరాలుగా నిర్ణయించాలి. అలాగే హెచ్ఆర్ఎస్ ల్యాబులు 15%, 17%, 24%గా ఉండాలి. ఈఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ అయితే వర్తింపజేయాలి. సమయానుగుణంగా రెగ్యులరైజ్ చేయాలి అని అయితే కోరడం జరిగింది. ఎయిడెడ్ స్కూల్, మోడల్ స్కూల్ మరియు అన్ని సొసైటీ పరిధిలో గురుకుల విద్యాలయాలకు అధ్యాపకులకైతే 0-1-0 పద్ధతి ద్వారా వేతనాన్ని అందించాలని అయితే కోరడం జరిగింది. సో అదేవిధంగా ఇక 398 వేతనతో పనిచేసే ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలి. అలాగే 2015-17 టీఆర్టీ ఉద్యోగులకు అయితే అదనంగా 4 ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు 13వ గ్రేడ్ తన వేతన స్కేల్ ఇవ్వాలి. అలాగే గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు మండల విద్యాధికారులతో సమానంగా 21వ గ్రేడ్ వేతన స్కేల్ ఇవ్వాలి అని అయితే కోరడం జరిగింది. మోడల్ స్కూల్ పీజీటీలకు జూనియర్ లెక్చరర్లతో సమానంగా 21వ గ్రేడ్ వేతన స్కేల్ ఇవ్వాలి అని కోరడం జరిగింది. స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు అలాగే 5 నుంచి 8కి పెంచాలని అయితే కోరడం జరిగింది. 50 సంవత్సరాల వయసు పూర్తయిన వారికి అప్రయత్న పదోన్నతి స్కేల్ పొందడానికి అయితే డిపార్ట్మెంట్ పరీక్షించి వివరింపు మినహాయింపు ఇవ్వాలని అయితే కోరడం జరిగింది. అలాగే ఎల్టీసీ నందు దేశంలో ఏదైనా ప్రదేశంలో సందర్శించుటకు 1 నెల వేతనంతో పాటు ఈ విధంగా ప్రయాణ ఖర్చు ఛార్జీలను కూడా చెల్లించాలి అని అయితే కోరడం జరిగింది. సో వీటన్నిటినీ కూడా కోరడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర 2వ పీఆర్సీ ప్రతిపాదనలు పీఆర్టీయూటీఎస్ సంఘ అధ్యక్షులు చేసిన ప్రతిపాదనలపై అయితే ఈ విధంగా ముఖ్యాంశాలు అయితే ఇప్పుడు మనము చూసాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.